దందం కూర్చో నేను కింద మీద హైదరాబాద్ సీఎం अड़तीस हजार 38,000 बोलो भाई बोलो भाई बोलो भाई बोलो नीर पंपी करने ले सर మొత్తం ఇద్దరు స్టార్టింగ్ లోనే ఆపుతున్నారు. మొత్తం జామ్ చేస్తున్నారు. మన అక్కడ వెనుక బండ్లు వస్తలేదు. మొత్తం రైతులు వచ్చి మొత్తం దుకాణపులు వచ్చి ఇదే ప్రెసిడెంట్ గారు వచ్చి చెప్తున్నారు సార్ మరి ఏం చేద్దాం ఒక్కడు పిచ్చిలు ఎత్తుంది అందరికి సార్ రావాలి సార్ వాడు సెక్రటరీ రావాలి ఫోన్ చెప్తే కూడా నమ్ముతున్నా ఇప్పుడు ఇంటికి వచ్చిన అని చెప్తుంది సార్ ఇంత లక్షలు లాస్ అవుతున్నది లక్షలు పెట్టి వ్యాపారం చెప్తున్నాం ఎవరు అందరు లాస్ ఉన్నారు సార్ కమిటీ సెక్రటరీ మార్కెట్ కమిటీ డిఎంఓ సెక్రటరీ కావాలి 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 డిమాండ్ ఏంటంటే దాదాపు నెల నుంచి మనం అందరు మార్కెట్ వాళ్ళు చెప్తున్నాం, మార్కెట్ ఆఫీసులో చెప్తున్నాం మనకి యాక్షన్ పాయింట్ కావాలి, అందరం యాక్షన్ పాయింట్ చేస్తాం, మనకి గేట్ పాస్ కావాలి, ఎవరిది బండి వాళ్ళకి వస్తుందని చెప్తున్నాం. కానీ జగిత్యాల 8 నంబర్ 9 నంబర్ ఇద్దరే యాక్షన్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ 100 బండ్లు మొత్తం ఆగిపోతున్నది, మొత్తం రోడ్డు మొత్తం జామ్ అయిపోతున్నది. వెనక వాళ్ళకి బండ్లు వస్తలేదు. ఒక్కొక్క గంట 2 గంటల దాకా వెయిట్ చేస్తే కూడా బండ్లు వస్తలేదు. లేబర్ ఎక్కడ చూస్తున్నారు, దుకాణ పనులు చూస్తున్నారు. 10 సార్లు డిఎంఓకి చెప్పినాం, 10 సార్లు మార్కెట్ కమిటీ సెక్రటరీకి చెప్పినాం. బాబు ఇది తప్పు, ఎందుకంటే దాదాపు 50 మంది 60 మంది దాకా ఉన్నాం, అందరికీ కావాలి, అందరికీ టోకెన్ ఇవ్వాలి, అందరికీ యాక్షన్ పాయింట్ కావాలి అని చెప్పినాం. వింటలేడు. వాళ్ళు లక్షలు లంచాలు తిని మొత్తం అక్కడ ఇద్దరికే ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు అక్కడ యాక్షన్ చేసి రైతులందరికీ నష్టం చేస్తున్నారు. 40 రూపాయలు 50 రూపాయలు ఖాయం మనం కొనేటోళ్ళం, 20 రూపాయలు 30-35 రూపాయలు ఇట్లా చేసి మొత్తం సిండికేట్ అయ్యి ఇద్దరు కూడా సిండికేట్ అయ్యి మొత్తం రైతులందరికీ నాశనం చేస్తున్నాం. 1,000 రూపాయలు నష్టం అవుతున్నారు. నేను మార్కెట్ కమిటీ సెక్రటరీ, మార్కెట్ కమిటీ డిఎంఓ గారికి 10 సార్లు చెప్పినాం మనకు ఒక స్థలం చూపియ్యండి, మనకి యాక్షన్ పాయింట్ చేస్తాం, యాక్షన్ పాయింట్ ఇవ్వరి, యాక్షన్ చేస్తామని చెప్తున్నారు. చెప్తే కూడా అట్లా చేస్తలేరు. మనం 4% కొత్తున్నాం, రైతులకి 10% కొయ్యద్దు అని చెప్పినాం. అయినా కానీ 10% షూట్ 10% కమిషన్ తీసుకుంటా వాళ్ళు రైతులందరికీ నష్టం చేస్తున్నారు. రేట్ అయిన తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత రాత్రి 12కి రైతులు వచ్చిన తర్వాత 30 రూపాయలు పోయిన మాల్కి నీ మాల్ ఖరాబ్ ఉన్నాయని 20 రూపాయలు చెప్తున్నారు. ఆ రాత్రి 12కి రాత్రి ఆ రైతు ఎక్కడికి పోవాలి? రైతు ఇప్పుడే నష్టంలో ఉన్నాడు, ఎక్కడికి పోవాలి? మేము కూడా రైతులే, మేము కూడా కౌలు రైతులే, మేము కూడా